శ్రీమాత్రే నమః. కన్యా రాశిలోకి 3 కీలక గ్రహాలు. ఈ 4 రాశుల వారికి టన్నుల కొద్దీ అదృష్టం. ఆ 3 కీలక గ్రహాలను గురించి, వాటి సంచారాన్ని గురించి, ఆ గ్రహాల సంచారం కారణంగా టన్నుల కొద్దీ అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్న ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మార్చుతుంది. ఈ పరివర్తన ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఒక్కోసారి 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. దీనిని గ్రహాల సంయోగం అంటారు. ఈ పరిణామం జ్యోతిష్యంలో ఎంతో కీలకమైనది. సెప్టెంబర్లో 3 ముఖ్యమైన గ్రహాలు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాయి. సెప్టెంబర్ 10న కన్యా రాశిలో బుధుడు తిరోగమనం చెందుతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న సూర్యుడి సంచారం కూడా ఇదే రాశిలో ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. కన్యా రాశిలో బుధుడు, సూర్యుడు, శుక్ర గ్రహాల సంచార ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కన్యా రాశిలో ఈ 3 గ్రహాలు సంచరించటం వల్ల ముఖ్యంగా 4 రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. ఇది అన్ని విధాలుగాను కలిసి వస్తుంది. వారి జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకొస్తుంది. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. సూర్యుడి సంచారం వీరికి సానుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యాధి నుంచి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలను కూడా మీరు వినే అవకాశాలున్నాయి. అందులో రెండవది మిథున రాశి. బుధుడు తిరోగమనం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఇంటి పునర్నిర్మాణానికి సమయం అనుకూలంగా ఉంది. ఆఫీస్లోనూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. అయితే దీనికి మీరు అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అందులో మూడవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని నుంచి విముక్తి లభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందులో నాలుగవది కుంభరాశి. కుంభరాశి వారికి శుక్రుని సంచారం కూడా మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. మరింత ఎక్కువ డబ్బును కూడబెట్టుకుంటారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు కూడా విజయం సాధిస్తారు.